ప్రస్తుతం భూమిపై పరిస్థితులు గతంలోలా లేవు. రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దీంతో అకాల వర్షాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు చూస్తూనే ఉన్నాం. ప్రతి ఏడాదికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూమి క్రమంగా వేడెక్కుతూ ఉండడంతో గ్లోబల్ వార్మింగ్ ముప్పు కూడా తరుముకొస్తోంది. ఇప్పటికే అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీగా మంచు కరిగిపోతోంది. దీంతో సముద్ర జలమట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో సముద్ర తీరం వెంట ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడనుంది. అంటే కాలుష్యం వల్ల అంతరించిపోయిన జీవుల వలె కొన్ని ప్రాంతాలు కూడా రాబోయే రోజుల్లో అంతరించిపోనున్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ప్రాంతాలు సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. పర్యాటక రంగానికి కూడా సముద్ర తీర ప్రాంతాలు ఊతమిస్తున్నాయి. అయితే పెరిగిపోతున్న మానవ తప్పిదాలు తిరిగి మనపైనే ప్రభావం చూపించడం మొదలు పెడుతున్నాయి. కాలుష్యంతో పెరిగిపోతున్న విపరీత వేడి వల్ల భూమి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో చల్లని మంచు కొండలు విపరీతంగా కరిగిపోతున్నాయి. ఈ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రాంతాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. కొన్ని దేశాల్లోని పెద్ద పెద్ద నగరాలు ఇప్పటికే నీటి ముంపుల్లో చిక్కుకుంటున్న పరిస్థితులు కూడా మొదలయ్యాయి. అలా సముద్రంలో మునిగిపోయే అలాంటి నగరాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే 75 ఏళ్లలో 2100 సంవత్సరం నాటికి సముద్రంలో మునిగిపోయే పెద్ద నగరాల జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించింది. అందులో థాయిలాండ్లోని బ్యాంకాక్ కూడా ఉంది. ఇది సముద్ర తీరంలోనే ఉండడంతో ఇది కూడా మెల్లగా కుంగుతోందట. అలాగే నెదర్లాండ్స్లోని రోటర్డామ్, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరాలు నేట మునిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం కూడా వేగంగా నేట మునిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు భూగర్భ జలాలు విపరీతంగా తోడేయడం వల్ల అమెరికాలోని హ్యూస్టన్ నగరం కుంగుతోందట. ఈ సిటీ కూడా నేట మునిగిపోతుందట. ఇక ఇండోనేషియా రాజధాని జకార్తా నగరం ఇప్పటికే నీటి ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నగరం 2050 నాటికే చాలా వరకు మునిగిపోతుందట. ఇటలీలోని వెనిస్, అమెరికాలోని వర్జీనియా బీచ్, మియామి ప్రాంతాలు కూడా ముంపు ప్రమాదంలో ఉన్నాయి.